సంఘానికి, కార్య సంఘ కాపాడికి, ఊళ్ళో పెద్దలు చిన్నలు, దూర ప్రాంతం నుండి దేవుని వాక్యం విన్న దేవుని బిడ్డలకి, కాయగడ నుండి వచ్చిన దేవుని సంఘ బిడ్డలు అందరికీ యేసు ప్రభు పేరట వందనాలు. దేవుడు అందరికీ దీవెనలు. 1000 ఏళ్ళ పరివారం గురించి నేను చెప్పుకొని వస్తున్నాను. ఆ పరివారంలో పోయిన వారంలో మనం నేర్చుకున్నది ఏమనగంటే, విత్తనం వేసినప్పుడు ఎంత పని దొరికింది? 100. అదే నేను చెప్పాడు. అది ఇసరాకు కూడా ఆనాడు కరువులు ఉన్నప్పుడు విత్తనం వేసినప్పుడు 100గా ఫలం జరిగింది. అంటే జీవితంలో అంటే ఇది 2 వశం ఉంది. ఒక అక్షరీయ అర్థం ఉంది, ఒక ఆత్మీయ అర్థం. నేను ఇప్పుడు ఆత్మీయ అర్థం చెప్తున్నాను. నీ జీవితంలో కరువులు వచ్చినప్పుడు మీరు కూడా ఏం చేయాలి? విత్తనం వేయాలి, ప్రార్థన చెయ్యండి, ఆరాధన చెయ్యండి. అప్పుడు సమృద్ధి కలుగుతుంది. మన జీవితంలో సమస్యలు వచ్చినప్పుడు మనం అందరూ కృంగిపోతున్నాం. ప్రార్థన చెయ్యను, ఆరాధన చెయ్యను, ఏదైతే ఓలేరు పూచి దాని గురించి ఏం చేశాను నెట్ అంటే నీకు అర్థమవుతుంది. అదే ఏంటి? అదేంటి? ఆ మురుగం మురుగని సమస్య దేవుని ಅದಕ್ಕೆ మనం ఆడలేని పదం. అది కూడా ఎరుగుతున్నారని కీర్తనలు రాస్తున్నారు. నేను ఎదురుడు కూడా ఆయన అప్పుడు నీ కథలనేది కూడా దేవుడు ఎరిగి ఉన్నారు. అలాంటి దేవుడికి మనం సేవ ఈ రోజు ఆనాడు 1000 సంవత్సరంలో ఉన్న అంజూర్పు చెట్టగొట్టి చెప్పబోతున్నారు. యోవేలు గ్రంథము 3వ అధ్యాయము 18 వాక్యం. యోవేలు గ్రంథము 3వ అధ్యాయము 18 వాక్యం. ఆ దినమందు పర్వతములో నుండి కొత్త ద్రాక్షారసము పారును అని చెప్పండి. పర్వతములు కూడా ఏమవుతుంది అక్కడ చెప్తే ఆయన అర్థమైంది. బైబిల్ చదివినప్పుడు ఆయన తిరిగి ప్రశ్న అడిగారు దేవుని, కొత్త నేను అర్థమైంది. సాధారణంగా పర్వతముల నుండి ఏం వస్తుంది? వాటర్ నీళ్ళు వస్తుంది. కానీ ఇప్పుడు అలాగే కాదు. అంటే 1000 ఏళ్ళ పరివారములు అంత సమృద్ధి వస్తుంది. 1000 ఏళ్ళ పరివారములు అంత సమృద్ధి దేవునికి కానీ బైబిల్ చెప్పిన మాటలు మీరు వినండి. దేవుడి ఇశ్రాయేలు ప్రజలకి ఐగుప్తు దేశం నుండి రప్పించినప్పుడు ఏం చెప్పుకొని అడిగి రప్పించేది? ఎంత అబద్ధం అడగవు. పాలు తేను ప్రవహించే దేశమా? పాలు తేను ఉందా ఆ దేశంలో? కనాను దేశంలో పాలు తేను ఉందా? అబద్ధం కదా దేవుడు చెప్పింది. పాలు తేను ప్రవహించే దేశం అండి. ఆశ చూపిస్తారు. ఎప్పుడు కూడా ఏం చేయను, అబద్ధం చెప్పడానికి అర్థం చెప్పడానికి దేవుడు ఎవరు? నరుడు కాదు. నరుడు అంటే మనుషులు కాదు చెప్పాలి. నరుడు అంటే అందరికీ అర్థం అవ్వదు. అప్పుడు దేవుడు ఎవరు కాదు? నరపుత్రుడు కానీ మనుషుడు కాదు. అర్థమైందా? అప్పుడు నేను చెప్పిన ఆయన అబద్ధం చెప్పను, చెప్పినది చేసినది. ఈ ప్రజలు ఐగుప్తు దేశం నుంచి రావాలంటే ఇది చెప్పాలి. ఏది? పాలు తేను అని చెప్పినప్పుడు వారికి సంతోషం కలిగింది. ఎందుకంటే అప్పుడు వరకు వారి జీవితం ఎలా ఉంది? ఎలాగ మారిందంటే ఇది చెప్పిన పదములన్నీ బైబిల్లో ఉన్నది. అంటే అది 1 అధ్యాయం నిర్గమకాండము 1 అధ్యాయంలో ఉంది. వారి జీవితం ఏమైంది? ఎందుకు చేతుగా మారింది? ఆయన ఇటుక కాల్చడానికి ఏమి ఇవ్వలే.
కర్రలు ఇవ్వలేదు. ఇశ్రాయేలు ప్రజలు ఏం చేస్తున్నారు? సైడ్లు అడవిలోకి వెళ్ళి కర్రలు ఏరుకొచ్చి అది ఏరుకొని కర్ర కాదు, అది పుల్లలు తీసుకొని వచ్చి ఏం చేశారు? కాల్చి ఇచ్చారు. అందుకే వారి జీవితం ఏమైంది? అటువంటి చేదుగా ఉన్న దేవుడి బిడ్డలకి తేడు పాలు విన్నప్పుడు అవును కదా. ఇప్పుడు అంటే అక్కడ హెలికాప్టర్ వస్తాను, డబ్బులు ఇస్తాను, హెలికాప్టర్ అక్కడ దిగుతానని చెప్పినప్పుడు ఉందాం. గోన పట్టుకొని తీసుకొని వెళ్ళిన వాడు ఇక్కడ ఉన్నాం. ఎందుకు ఆడలేరు? కాదండి, ఆ పరిస్థితిని బట్టి వెళ్ళారు. వాడుకున్న పరిస్థితి వాడుకున్న ఆడు తప్పు కాదు, ఆడు వాడుకున్న పరిస్థితి ఆడు బాగుంటే ఆడేది హెలికాప్టర్ కానీ ఇప్పుడు అక్కడ ఏటీఎం కార్డు ఉన్నారని కానీ అప్పుడు ఇశ్రాయేలు దాన్ని బట్టి ఇశ్రాయేలు ప్రజలు అక్కడి నుంచి బయటికి రావడానికి ఉన్న కారణం వారి పరిస్థితులు. అప్పుడు ఏం చెప్పారు? దేవుడు చెప్పారు అంటే చూడండి, తేను పాలు. నేను ఇంకా చెప్పిన వాడికి నీకు చదివినప్పుడు సరిగా నీకు అర్థం అవుతుంది. దేవునికి స్తోత్రం. ఏంటండి మన సంఖ్యాకాండములకి అంటే సంఖ్యాకాండము 13వ అధ్యాయము 23 నుండి 24 వరకు చూడండి. వారు ఎస్కోలు లోయలోనికి వచ్చి అక్కడ ఒక గెలగల ద్రాక్ష చెట్టు యొక్క కొమ్మను కోసి దండెతో ఇద్దరు మోసిరి. మరియు వారు కొన్ని దానిమ్మ పండ్లను అదే అదేం చేశారు? ఒక గెల నేను చెప్పినప్పుడు ఒక్క ద్రాక్ష చెట్టులు 1000 కొమ్ము. బాగా వినండి, ఒక ద్రాక్ష చెట్టు 1000 కొమ్మలు అంటే ఒక్క కొమ్మలు ఎంత ఉంది? 1000 ద్రాక్ష గెల. ఒక కొమ్మకి 1000 ద్రాక్ష గెలలు. ద్రాక్ష గెల ఒక్క గెలలు 1000 పళ్ళు. ఒక్క పళ్ళు అది జ్యూస్ చేస్తే ఒక విందు. ఒక పండు, ఒక విందు. ఒక గెలలో అర్థమైందని తెలియదు. బాగా వింటేనే అర్థమవుతుంది. ఒక చెట్టుకి 1000 కొమ్మలు, ఒక చెట్టుకి 1000 కొమ్మలు. ఆ 1000 కొమ్మలకి 1000 గెలలు, 1000 గెలలకి 1000 పళ్ళు, 1000 గెలలకి 1000 పళ్ళు, 1000 పళ్ళులో ఒక పండు, ఒక విందు. అంత సమృద్ధి కలిగిన దేశం. అలాగే అయితే మీరు ఊహించండి, ఈ ద్రాక్ష గెలలు వీళ్ళిద్దరు మోసుకొని వచ్చింది అనేది రాయబడింది. ఓకేనా? అప్పుడు దాదాపు ఒక 50 కేజీ ఉంటది. అలా అలా అంటే ఈ 1000 పరివారం అనేది మీరు చూడనప్పుడు నేను ఇప్పుడు చెప్పినలాగా. అలాగే అయితే ఈ గెల ఎవరు కూడా ఏం చేయలేదు. పండినప్పుడు ఎవరు కూడా తెంపడానికి తెంపలేరు. అంత సమృద్ధి కదా. అంత సమృద్ధి ఉంటున్నప్పుడు ఒక్క ద్రాక్ష చెట్టులు 1000 కొమ్ములు. ఆ కొమ్ములు ఒక కొమ్ములు ఆ కొమ్ములు 1000 ఎవరికి వస్తారండి? అదే ఒక్క కొమ్ము నుండి 1000 గెల తీసుకొని వచ్చాను. మీరు ఎంత ఉంది ఇంటిలోకి ఎక్కడ పెడతారు? ఇదన్నీ కూడా ఇదేం చేస్తున్నారు? తీయలేను కాబట్టి ఇదన్నీ ఏమవుతుంది? విడిచిపెట్టింది కాబట్టి ఏమవుతుంది? అది ఎక్కడికి పడుతుంది? నేల మీద పడుతుంది. ఇప్పుడు నేల మీదకి పడుతున్నప్పుడు ఆ నేలలో ఉన్న మట్టి నీవు నక్కి చూడండి. నాకు చూడండి ఎలాగ ఉంది? సూపర్. దేవుడు చెప్పడం అబద్ధమా? దేవుడు చెప్పలేదు అబద్ధం కాదు. అటువంటి సమృద్ధి కలిగిన స్థలానికి నిన్ను తీసుకొని వస్తుంది. చెప్పాలి. గెలలు మొత్తం కిందకి పడి ఏరుకోవడానికి ఎవరు కూడా అందరి ఇంటిలో ఏముంది? తినడానికి ఎవరు లేదు. మొత్తం మట్టి మీద పడి ఆ మట్టి మొత్తం ఏమో పాలు తర్వాత దేవుడు మొదటి తేనె పాలు, అదే మొదటి తేనె పాలు దేశం అంటే ఆయన అర్థమంటే దేవుడు నిన్ను తీసుకొని వెళ్ళిన దేశం తేనె
ప్రవహించిన ఒక దేశం. పరిపాలనలు జరుగుతాయి. ఆయన ముందుకు దేవుడు ఒక సూచన చూపించారు. అక్కడికి కానాని దేశంలోకి వెళ్ళినప్పుడు అక్కడి నుండి ఒక గెల మోసుకొని వచ్చిన వారి సోదరు అది ఇద్దరు మోసుకున్నాడు. ఆయన ఎక్కువ అర్థం అండి, ఇద్దరు మోసుకున్నారట. ఒకడు ముందుకు, అప్పుడు ముందుకున్న మోసిన వాడు ఏం చెప్తున్నది, ఇద్దరు మోసిన నేను పాస్టర్ గారు మోసుకున్నాడు, నేను ముందు, నేనేం చెప్తాది గద ఉంది అని నేను చెప్తాది. వెనక నున్న ప్రభాగారం ఏం చేస్తుంది, ఇంకా ఈ వాక్యం అది ఆస్వాదించితే మాత్రం అర్థం అవుతుంది. ఎందుకంటే ఈ వ్యక్తి రెండు యుగములు ఉన్నవాడు. ఒకటి పాతకాల యుగములు ఉన్నవాడు, పాత నిబంధన. ఒకడు ఆడి చెప్తున్నా, ఇదిగో ఒక పంట వస్తున్నారు, అది ఒక పంట వెనకలు వచ్చిన వాడు కొత్త నిబంధన ఉన్నవాడు. ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఆ పండు భుజించి ప్రయాణం చేస్తున్నారు. వారు వస్తున్నారని చెప్పినది యేసయ్య అండి. యేసయ్య మనం ఏం చేస్తున్నాం, ఇప్పుడు అర్థమైందా? క్రైస్తవ జీవితం ఏసైకి ఏం చేసి రుచి చూడాలని ఏం చేయాలి, అవునండి. కూర చేస్తే ఉప్పు ఉందా లేదా అని అది తింటున్నారా? దేవుడికి యేసయ్య ఉత్తముడు అని రుచి చూసి ఎలాగ రుచి చూచాలి, అనుభవించండి. అంతగా అనుభవించిన దేవుడు బిడ్డలు చెప్తున్న మంచి దేవుడే, ఆయన గొప్ప దేవుడే అలాగ చెప్పి మన క్రైస్తవ జీవితము ముందుకు. అందుకే కొందరికి ఇప్పుడు కూడా ఏమవుతున్నారు, నాకు ఇప్పుడు కూడా నేనేం చేశాను, బైబిల్ చదవడానికి ఈ రోజు నేను తెల్లవారి నుండి కూర్చున్నప్పుడు 9:30 వరకు నేనేం చేయలేదు, బ్రష్ చేయలేదు, టిఫిన్ చేయలేదు, బ్రష్ చేయలేకపోతే టిఫిన్ చేయలేదు. కొందరు బ్రష్ చేయకుండా, అది తప్పేం కాదండి, చేయొచ్చు. ఏనుగా ఏం చేయలేదు, ఆడికి విలువ ఉన్న వాడు బ్రష్ చేయకుండా తింటుంటే విలువ లేదు. మనం ఏం చేయలేదు, బ్రష్ చేయకుండా నవ్వడానికి చెప్పింది. అది నాకు అది ఇష్టం లేదు, సోదరు కనుక. తర్వాత అప్పుడు అంత టైము 5 నుండి 9 వరకు బైబిల్ దగ్గర కూర్చున్నప్పుడు నాకేం రాలేదు, ఆకలి కాదు, విరక్తి రాలేదు. మీకేమవుతున్నారు, ఇక్కడ 10 సార్లు వస్తున్నారు, ఈ వచ్చిన సరకులు టేస్ట్ లేదు కాబట్టి. వాక్యం విన్నప్పుడు శ్రద్ధ కలిగి వింటే ఈ మన్నా పైనుండి ఇశ్రాయేలు ప్రజలకు మన్నా దేవుడు ఇచ్చారు కదా, మన్నా ఇచ్చినప్పుడు ఏ టేస్ట్ అని చెప్పండి, మన్నాకున్న టేస్ట్ అది బైబిల్ ఉన్నట్టు చెప్పండి. ఒక్క సాధనము పాలు వల్లనే ఉంది, కలర్ అది రంగు అది కొత్తిమీర గింజ ఒకటి తేనె వలన మధురముగా వేరే గారికి నూనె వేసి దగ్గర ఉండేవారండి. ఒక్క గూడారములో పక్క పక్కన ఉండేవారు, పక్క పక్కన ఉండే వాడికి ఒక్కడికి ఎలాగ టేస్ట్, ఒక్కడికి నూనె వేపిన ఇది తిన్నప్పుడు కూడా వారికి ఏం పుట్టింది, సంఖ్యాకాండ 21:3 వాకండి, విరక్తి కాదండి, సారమైన నిసారమైన భోజనం అండి. 21:3 యెహోవా ఇశ్రాయేలుల మాట ఆలకించి ఆ కనానీయులను
అప్పగింపగా ఇశ్రాయేలుడు వారిని వారి పట్టణములను నిర్మూలము చేసిరి. తర్వాత 21:3-4 చదువు. వారు ఏదోము దేశమును చుట్టిపోవాలని హోరు కొండ నుండి ఎర్ర సముద్ర మార్గముగా సాగినప్పుడు మార్గాయాసము చేత జనుల ప్రాణము సొమ్మసిల్లెను. కాగా ప్రజలు దేవునికి మోషేకును విరోధముగా మాట్లాడి, ఈ అరణ్యంలో చచ్చుటకు ఐగుప్తులో నుండి మీరు మమ్మల్ని ఎందుకు రప్పించితిరి? ఇక్కడ ఆహారము లేదు, నీరు లేవు, చవిసారము లేని ఈ అన్నము మాకు అసహ్యమైనదని. ఏంటన్నా దేవుడు ఇచ్చిన ఆహారం దేని గురించి ఆహారం ఏది ఆహారం గురించి ఏది చెప్తున్నారు? అప్పుడు అది ముందుకు చెప్పిన ఏమంటే అదే నిర్గమకాండ 16వ అధ్యాయంలో చదివినప్పుడు చదవద్దు, అది నేను చెప్పినట్టుగా ఎలాగుంది. అదే కొందరికి ఎలా వస్తుంది, నూనె వేసి అప్పంగా. అదే ప్రజలు ఇప్పుడు ఏం చెప్తున్నారు అంటే, నేను ఇంగ్లీష్ బైబిల్ చదవనంటే అది ఇంగ్లీష్ బైబిల్ చెప్పినప్పుడు వేరొక బైబిల్ అంటే లైట్ బ్రెడ్ అని చెప్తున్నారు. దేవుడు ఇచ్చిన లైట్ బ్రెడ్, ఈ లైట్ కాదు, అంటే నిసార అప్పం అంటాం కదా, అంటే అప్పం అని ఆడి చెప్తున్నారు, అంటే బరువు లేని అప్పం. దేవుడు ఇచ్చినది ఆడి చెప్పిన మాట వేరే ఇంగ్లీష్ మిసరబుల్ ఆహారం, మిజరబుల్ బ్రెడ్, ఏంటంటే మిజరబుల్ ఫుడ్. చెప్పండి మిజరబుల్ ఫుడ్ అంటే మిసరబుల్ బ్రెడ్ అని చెప్పినది కఠినమైన ఆహారం. దేవుడు కఠినమైన ఆహారం ఇచ్చారా? నేను ఇచ్చాడు చిన్న చెప్పండి. వేసిన అప్పం వలన టేస్ట్ ఉంది. దేవుడు ఇచ్చినప్పుడు ఈ తిన్నిన వాడు ఏం చెప్పారు? సవిసారం లేని అప్పం అని చెప్పుతున్నారు. ఎందుకు అలాగే చెప్పారు? ఎక్కువ తినదు కాదు, వాక్యం అక్కడ ఉంది, ఎక్కడికి పరిగెట్టాలి అక్కడ చాలా వాక్యం ఉంది. 21:4 అండి. ఎదోము దేశమును చుట్టిపోవలనని హోరు కొండ నుండి ఎర్ర సముద్రం మార్గముగా సాగిన మార్గ ఆయాసము అది ఎందుకు అలాగా చెప్పడానికి? ఆయాసం అంటే ఆయాసం ఈ ఆయాసం కాదు. ఏంటి ఆయాసం? నడిచి మరి చెప్తే అలసిపోయినప్పుడు దేవుడు ఇచ్చిన ఆహారం మార్గమైంది. అదే విధంగా నీ క్రైస్తవ జీవితంలో ఇలాగా సమస్యలు వచ్చి అలసిపోయిన వాడికి వాక్యం తినడానికి ఇష్టం ఉండదు కదా, టేస్ట్ నేను చెప్పినది మీకు అర్థమవుతున్నారు. కొందరికి చర్చకు వచ్చి ఏం లేదు, వాక్యం తినడం ఏం రాదు, టేస్ట్ లాగలేదు, టేస్ట్ రావడం లేదు. ఎందుకు తండ్రి టేస్ట్ రావలేదు? నీ అలసిపోయింది. క్రైస్తవ జీవితం అలసిపోయిన వాడికి అవును యేసు గారు అడవిలోండి తిరిగి ఏటాడి తిరిగి వచ్చినప్పుడు తన తమ్ముడు ఏం చేశారు? ఏ వంట చేశారు తమ్ముడు? అదేంటి? అది పాయసం అని చెప్పండి. ఏం చేశారండి? పాయసం చేసేసినప్పుడు ఆయన అలసిపోయిన కాబట్టి ఆయన ఏం చెప్పారు? ఆ జ్యేష్ఠత్వం ఏం చేశారు? ఎందుకు అమ్మేశారండి? ఇది టేస్ట్ తెలియలేదు కాబట్టి. ఏది టేస్ట్ అందుకని యొక్క అధికారం ఏంటండి తెలియలేదు కాబట్టి విలువ తెలియక మనం కూడా దేవుని వాక్యమైన వాక్యానికి ఉన్న విలువ ఇది రుచి కాదని చెప్తున్నారు. చాలా మంది విశ్వాసాలు కూడా ఇప్పుడు కూడా ఏమవుతున్నారంటే, దేవుడు వింటారా, దేవుడు వాక్యం ఏమి రుచి లేదు, ఆరాధనకి రావడం ఇష్టం లేదు, ప్రార్థనకి రావడానికి ఇష్టం లేదు, దేవునికి స్తోత్రం కలిగినగా నేను కోమడిగా చెప్తున్నాను.
కామెడీ బ్రహ్మానందన వలన కామెడీ చెప్పినారనుకో ముందులు ముందులు వస్తారు ఆడికి ఏది కావాలి మాకే కావాలి ప్రతికించిన వాక్యం కావాలి. నేను చెప్పుకొని వచ్చిన విషయం మర్చిపోకూడదండి. సోదర ద్రాక్ష గల అంత పెద్దది ఎప్పుడు 1000 పరివారం చేసినప్పుడు వృక్షం కూడా దాని తగ్గిన ఫలము ఇచ్చేది ఇస్తారు. ఇప్పుడు వృక్షం అన్ని ఫలం ఏం చేయలేదు, తగ్గిన ఫలము. ఒక మామిడికాయ అయితే కేజీన్నర రావడానికి అది కూడా దొరికితే మొత్తం ఏమండి పురుగులు లోపల ఏమండి అది కట్టి వేసినప్పుడు ఏమవుతుంది, అది అది పురుగుంటుంది. కానీ ఆ దేవుడు పరిపాలన జరిగినప్పుడు ఒక్క పండు కూడా పురుగులు తినకుండా సమృద్ధిలో అంజూరు రెండవది చెట్టు గురించి చూడండి. మీగా అంటే 18 మీగా గ్రంథము 4వ అధ్యాయం 4వ వాక్యం. మీకా 4:4. ఎవరి భయం లేకుండా ప్రతి వాడును తన ద్రాక్ష చెట్టు క్రిందను తన అంజూరపు చెట్టు క్రిందను కూర్చుంటారు. చెప్పండి, ఎవరికి ఏముండదు, భయం ఉండకుండా ప్రతి వాడు ద్రాక్ష అంజూపు చెట్టు కింద కూర్చుంటారు, పడుకుంటాం. ఎందుకు ఎవరికి ఏమి ఇంటిలో పడకలేకపోతే నో ప్రాబ్లం, ఏముండదు, భయం ఉంటుంది. ఒక చెట్టు కింద పడితే చెట్టు కింద ఇప్పుడు పడితే ఏమవుతుంది, పడుకుంటే తలకాయ ఉండవు, ఏమంటారు మొత్తం పోతుంది, చంపస్తుంది. అది కొంచెం బెంగాళం కూడా వేస్తున్నాను అనుకో ముక్కలు అయిపోతుంది మాట. కానీ 1000 పరివారణములు దజ్జగా ఎక్కడ పడుతుంది, ఈ అంజూరు చెట్టు కింద పడుకోవచ్చు. ఎందుకని నాకు అడగండి, ఎందుకంటే నేను అడగలేదే, నాకు అడగండి. శాతాన్ని లేదు, శాతానికి దేవుడు ఏం చేశాడు, ఎవరు దొంగతనం చేశారు ప్రభా, అది శాతాన్ని లేదు కాబట్టి దొంగతనం నీకు అడగండి తలంపు రాదు. ఈ శాతాన్ని వచ్చిన కాబట్టి ఉన్న కాబట్టి ఎప్పుడు నేను కిరికితోనే ఉంటాను. రెచ్చగొట్టి నిన్నే చేస్తుంది, భయపడి చంపడం చేస్తుంది. స్తోత్రం. సాతాను లేదు కాబట్టి ఏ అంజూపు చెట్టు కింద కూడా అన్ని దాచిపెట్టచ్చు, అన్ని ఉండొచ్చు, ఎక్కడ అయినా తిరగచ్చు. స్తోత్రం. అన్నదాన్ని ఇంకొక మాట కొత్త నిబంధనకి సంబంధించిన యోహాను సువార్తలో ఒక మాట చెప్పొచ్చు, చదవద్దు తల్లి. నాకు అన్ని బైబిల్ అంజూరపు చెట్టు పుష్పించినప్పుడు యోహాను సువార్తలో అడగ మత్తాయి సువార్త 24. నేను ఇక్కడ చెప్పినది ఏమన్నదంటే నదనేలు నడిచి వచ్చినప్పుడు కూర్చున్నది చూసి నదనేరికి దేవుడు ఏం చెప్పాడు, ఆయనకి పిలిచిన ఏమండి అని చెప్పండి. ఈయన ఈయనకేం లేదు, ఈయనలో ఏది అదే బైబిల్ మర్చిపోకూడదు. ఎవరికి సాక్షాత్ ఇశ్రాయేలు. ఇశ్రాయేలీయుడు ఎవరండి, ఎవరికి చెప్పారు, ఇశ్రాయేలు ఎవరు, ఇశ్రాయేల్ ఎవరు, ఇశ్రాయేల్ ఎవరు, ఇశ్రాయేల్ అని పేరు ఎవరికి పెట్టాయి, అది చెప్పరా బాబు. అనగా చెప్తే ఇశ్రాయేల్ ఎవరు అని నేను అడిగినప్పుడు నీ ఏం చెప్పాలి, అలా చెప్పాలి కదా. కాబట్టి తీసుకోవాలి. ఇశ్రాయేల్ ఎవరంటే యాకోబు.
స్తోత్రం కలిగింది కాక. యాకోబులో ఏముండొచ్చు మోసం ఉండొచ్చు, కపటం ఉండొచ్చు, కానీ లేని వ్యక్తి లేని వ్యక్తి అట నతనేలే దేవుడి చెప్పడు. ఇప్పుడు దేవుడు అలాగ చెప్పడం ఇది తిరిగి ఒక ప్రశ్న అడిగి, మీరు నన్ను ఎప్పుడు కనుగొంటి? నన్ను నువ్వు ఎలా ఎప్పుడు తెలుసుకుంటావు? నన్ను ఎప్పుడు నీ ఎరిగి ఉన్నాడని. అప్పుడు దేవుడు ఒక మాట చెప్పింది, నీ అంజూర్పు చెట్టు కింద కూర్చినప్పుడు నిన్ను అని రెండు అర్థం ఉంది. ఒకే అర్థం, నీ ముత్తాత ఉంది కదా ఆదాము, ఆదాము ఎక్కడ కూర్చుండి తప్పు చేసి చెట్టు వెనకలు లాగుంటినప్పుడు నుంచి నేను అది నన్ను స్తోత్రం చెప్పాలి. అందుకే సోదరు రాదు. ఎందుకంటే నీ అమ్మ నాన్న మ్యారేజ్ చేసిన ముందుగా దేవుడు నిన్ను ఎరిగి ఉన్నాడు. నేను ఎరిగాడు నీ ఎక్కడ పుట్టుతాను, ఆడ మగ ఎవరో పుట్టుతానని అది కరెక్ట్ దేవుడు ఏం చేసి ఆ దేవునికి సోదరు అక్కడ ఆత్మీయత్వం దేవుడికి. రెండవది అర్థం అది కాదు, ఇశ్రాయేలు యూదులకు ఒక పిల్లలు పుట్టితే ఆ పుట్టిన రోజు ఏం చేసిన ఒక అంజూర్పు చెట్టు తన పొలంలో నాటబడుతుంది. అది 12 వయసు వరకు అది ఇక్కడ పూచి ఏం చేస్తున్నారు, అభ్యాస ఖైదు మోసే రాసిన 5 కాండాలు చదువుతుంది. మోసే ఎన్ని కాండాలు? 5 పుస్తకం చదివి కంఠస్వరంగా చెప్పాలి. ఈ 12 సంవత్సరం తర్వాత వారికి ఎక్కడికి తీసుకొని వెళ్తుంది, దేవాలయం వెళ్తుంది. అదే అందుకని యేసు ప్రభు కూడా దేవాలయం వెళ్తుంది. దేవాలయానికి ఏసై కూడా వెళ్ళండి. అప్పుడు నేను చెప్పుకొని వచ్చినప్పుడు ఆయన అర్థం నదనేలే, నీ చిన్నప్పుడు నుండి నీ అంజూరపు చెట్టు దగ్గర కూర్చి బైబిల్ చదివి లేదా ధర్మశాస్త్రం చదివి ప్రార్థన చేసినప్పుడు అది అయితే నీకు కూర్చి వచ్చిన నిన్ను కూడా దేవుడు దేవుడికి స్తోత్రం. నీ అంజూరపు చెట్టులో కింద కూర్చుని ఒక వ్యక్తి వచ్చి నేర్చి మనం ముందుకు వెళ్తారు. ఆదికాండము 18 అధ్యాయము 1 వచనం చూడండి. 1 వచనం. మరియు మమ్రే దగ్గరనున్న సింధూరవనము అబ్రహాము ఏంటండి ఏమనండి సింధూరవనము ఆయన అర్థం ఏంటి? సింధూరవనం అదే అది నేను అర్థం నాకు తెలియదు రాదు. వాక్యం చదివిస్తే కరెక్ట్గా వస్తుంది. ద్వితీయ వివరణి ద్వితీయకాండము ద్వితీయోపదేశకాండము 33వ అధ్యాయం 15వ వాక్యం చూడండి. పురాతన పర్వతముల ఆ. శ్రేష్ఠ పదార్థముల వలన నిత్య పర్వతముల శ్రేష్ఠ పదార్థముల వలన సంపూర్ణముగా ఫలమించు భూమికి కలిగిన శ్రేష్ఠ ఎంత చదివారు? 33 15 లేదు కదా 32 సారీ 15 యెషూరూన్ became fat. వాడై కాలు జాడించెను. యెషూరు కొవ్విన వాడు అవును కదా. Fat became fat. ఎవరండి? యెషూరూన్. అప్పుడు ఈ చెట్టు ఆ స్థలం ఎక్కడ కూర్చున్నారంటే ఒకసారి సింధూరవనం. సింధూరవనం అనే పదానికి అర్థం కోపినవాడు. కొవ్విన వాడే. ఆత్మీయుడు ఎక్కడికి వచ్చాలి? కొవ్విన వాడుగా చెట్టు కింద కూర్చోాలంటే దేవునికి స్తోత్రం. ఈ అబ్రహాముల గురించి మీరు 4 విషయాలు నేర్చుకోవాలి. అబ్రహాము ఒకటి ఆయన కూర్చున్న చోట, చోటు. ఆ చోటు పేరు సింధూరవనం. సింధూరం. దాని అర్థం కొవ్విన. రెండవది అబ్రహాముకి అబ్రహాము ఉన్న చోటు హెబ్రోన్. ఏంటండి? హెబ్రోన్. హెబ్రోన్ సహవాసం కాదు. నా చెప్పిన హెబ్రోన్. హెబ్రోన్ సహవాసం కాదు. హెబ్రోన్ అని పదానికి అర్థం ఫెలోషిప్, సహవాసం. సహవాసం. అబ్రహాము కొద్దిన వారు అయితే ఎప్పుడు దేవునితో మనకెప్పుడు సహవాసం ఉంది? ఆదివారం. అక్కడ ఆదివారం. ఆదివారం తప్ప
మిగతా రోజులు స్నో సహవాసం. ఏ సహవాసం పోనండి, నేను అది విస్తరించుకోండి. ఆయనకు అర్థం ఉంది, దేవునికి స్తోత్రం. ఇంకా మూడవది అబ్రహాము గురించి మనం నేర్చుకున్న విషయం ఏమంటే, ఎక్కడికి వెళ్తే ఆడొక గూడారం కట్టింది. ఎన్ని అబ్రహాం తోడుగా దాదాపు ఎంతమంది ఉన్నారు? అబ్రహాం తోడుగా ఎంతమంది ఉన్నారు? పూజ మాస్టర్ బయట ఆదికాండం 14 చదవద్దు. 14వ అధ్యాయము తన సహోదరుడైన లోతుకి పట్టుకోవడానికి ఎంత మందికి తీసుకొని వెళ్ళింది. ఈయనకి బైబిల్ స్టడీ చెప్పింది మాట. లోతును పట్టుకోవడానికి వెళ్ళినప్పుడు 318 మంది మనిషి దగ్గర తీసుకొని యుద్ధం చేయడానికి వెళ్ళాడు. యుద్ధము అప్పుడు 18 మంది భార్యతో కలిపండి. 318 మంది భార్యలు కలపండి, ఒక్కొక్కడికి ఒక్కొక్క భార్య. లేదు లేదు, పురుషులండి యుద్ధం చేయడానికి 630 ముగ్గురు పిల్లలు కూడా కలిపండి. 6 ఇద్దరు ఒక కుటుంబం, ఒక వ్యక్తికి 3 వేసుకోండి. 300 దాదాపు 100 మందులు మనుషులు, 1000 ఇంటిలో నివసించేవారు. ఉండేవారు. ఎంత మందులు? దాదాపు చెప్తున్నారు స్తోత్రం. అందుకని దాదాపు అని నేను చెప్పలేదు. దేవుడికి స్తోత్రం. అంతమంది ఉన్నప్పుడు కూడా ఆయన ఎక్కడ నివసించారు? స్తోత్రం. ఆమేన్. ఆయనకి కలిగిన దర్శనమును బట్టి ఆయన ఉన్నారు. ఎందుకంటే దేవుడు ఒక పునాది వేసిన ఒక పట్టణం చూశారు. పునాది వేసిన పట్టణం చూసిన కాబట్టి భూమి మీద ఆయన ఎలాగ నివసించారు? గుడారం కట్టిన ఎలాగ మీకు తెలుసా? దానికి ఏముంది? గుడారం కట్టేటప్పుడు ఏముంది? పిన్ ఉంది. పిన్ అంటే పెంకి ఇలా కట్టి చూస్తున్నారు కదా. అడిగి తెలియదు. అది పిన్ అంటే ఏంటంటే తెలియదు. ఆడనుకున్నారు ఇది సారీ ఇక్కడ అది కాదు. ఏంటంటే గూడారం కట్టినప్పుడు మేకలు కొట్టి ఏం చేశారు? అప్పుడు గూడారం ఎప్పుడు తీసుకోవాలో అప్పుడే మొదటి ఏం చేయాలి? మేకలకి భూమితోని, కొన్ని మేకలకి భూమితోని వేరు కాసేసింది. వేరు కాసేసింది. ఇలా పట్టేసుకుని గిప్పు పట్టుకుని ఉంది. నేను చెప్పిన నీకు అర్థం అవ్వలేదు. ఏడా అర్థండి? మేకలు అంటే నువ్వండి. గూడారమైన మేకలు, నీ గూడారం నువ్వే, మేకలు నువ్వే. నీ భూమితో నీకేముండదు. మరి ఎప్పుడు నాటినప్పుడు రాను. ఎందుకంటే ఆ మట్టితోని నీకేముండదు. అందుకని పాట కూడా మట్టితోని మాణిక్యాలు ఇవన్నీ ఏమండి? ఈ మట్టి పడి ఎలా పెట్టి వేసిన చూడలేదు కాబట్టి మట్టిని వేరు కాసేసుకుని అలా ఉండిపోయారు. వేసని సరిగా చూడటం, మట్టి విడిచిపెట్టడం, మొబైల్ కూడా విడిచిపెట్టడం. మట్టిని వదలరు, మొబైల్ కూడా వదలరు. అది కూడా బాత్రూమ్ కూడా వెళ్ళినప్పుడు కూడా ఎక్కడ నీ గురించి కాదండి, మా ఊళ్ళ గురించి. రిలాక్స్ అప్పుడు అబ్రహాము ఎక్కడికి వెళ్తే ఏముందండి? గుడారం ఉంది. దేవునికి అబ్రహాము ఒకటి ఆయన కూర్చున్న చోట, 2 సహవాసం, 3
కూడా 4 ఎక్కడికి వెళ్తే అక్కడ కట్టుతుంది నీ వెళ్ళిన చోట్ల ఎక్కడికి వెళ్తే ఏం ఉండాలి ఏంటి బెనిఫిట్ ప్రార్థన ఆరాధన ఉండాలి. ఎవరో చెప్పారు ఈరోజు రాత్రికి 3 గంటలకు వేసారు 2 గంటలకు ప్రార్థన వేసారు మరి ఏంటంటే ఆ 3 గంటలకు లేచి నీ ఎలాగండి అమ్మా నీ ఎదగలేదు నీకు ఇది రాదు ఏది అబ్రహాం ఎక్కడ నిలుస్తారు అబ్రహాం ఉన్న చోట సరిపోయింది ఆయన అర్థం నీకేం లేదు నేను నిలవచ్చినప్పుడు మొత్తం ఎలా ఉంది ఎమ్మగలుగా ఆత్మీయంగా కొవ్వు లేదు ఈ కొవ్వు అంటే ఇంకేదో కొవ్వు మాంసం తిన్నా కానీ ఎన్నో మాంసం ఆదివారం దొరికింది కానీ ఇప్పుడు కూడా నువ్వు ఆత్మీయంగా కొవ్వు లేదు బక్క చెక్కు కొన్నాం అర్థం అవ్వలేదు అర్థమైతే నీ ఆత్మీయ ఎలాగ ఉంది గొప్పగా ఉందా బక్క చెక్క కొన్నావా ఎండిపోయినట్టుగా ఉందా మన దగ్గర సురేంద్ర నా దగ్గరికి వచ్చి భయం ఎప్పుడు నా మీదకి పడిపోతాను అంత బరువు ఉందండి శారీరక ఆత్మీయంగా ఎలాగ ఉందా నాకు తెలియదు వారానికి ఒకరోజే కనిపిస్తాను తెలియదు అంటే శారీరకంగా ఇలా ఉండదు కానీ ఆత్మీయంగా ఎలా ఉండదు దెబోరా అనే పదానికి అర్థం చెప్పండి తేనె తెచ్చి వచ్చిన ఈగ అంటే దెబోరా అనే పదానికి అర్థము తేనె తెచ్చి వచ్చిన అంటే అదన్ని పువ్వులు ఏది వస్తున్నారు అన్ని పువ్వుకి వెళ్ళి అంటే తీసుకొని వచ్చి మనకు అందరికి పెట్టిన బిడ్డలుగా మారు కందిరిగా మారు కందిరి వేరే అది గుడ్డిస్తే అది గట్టిగేస్తే గుద్దినారు చచ్చిపోతారు సోకరం కలిగింది కదా అలాగే మీరు కూడా ఎలాగా మారాలి దెబోరా మారాలి సోకరం కలిగింది నీ అబ్రహాం గురించి చూడండి మనం ఆయనకి రావాలి దేవునికి స్తోత్రం కలిగింది కాక హల్లెలూయా చెప్పండి. అబ్రహాము ఉన్న ఇంటికి ఎవరు వచ్చింది దేవుడు ఇద్దరు దేవుడు ఒక దేవుడు యేసయ్య కాదు దేవుడు దేవుడు అలాగే తప్ప అదే అలాగే చెప్పిన తప్పే కాదు కానీ కొంచెం మంచిది యెహోవా దేవుడు అని చెప్తే మంచిది స్తోత్రం. ఎవరింటికి వచ్చారు స్తోత్రం వేరే వారిద్దరి ఇంటికి యేసయ్య వెళ్ళింది ఎవరది కొత్త నిబంధన చెప్పండి లూకాసు వార్త 24 అధ్యాయములో 13 నుండి కిందకి చదివినప్పుడు యెరూషలేము నుండి భార్య భర్తలు ఎక్కడికి వెళ్తున్నారు ఎమ్మోకి వెళ్తున్నారు స్తోత్రం ఎక్కడికి వెళ్తున్నారు ఎమ్మో అని గ్రామానికి వెళ్ళినప్పుడు ఏ దేవుడు కూడా మనతో పాటే చేస్తున్నారు కలిసి వెళ్ళినప్పుడు మాట్లాడుతున్నారు కానీ కనబడింది తెలియలేకపోయి ఎందుకు కన్ను తెలియలేదు కన్నేమైంది స్తోత్రంగా. ఈ కాలంలో కొందరు ఇంటికి దేవుడు అప్పుడప్పుడు వస్తున్నారు కానీ తెలియలేదు స్తోత్రంగా. కానీ అబ్రహాముకి ఏమైంది తెలిసింది దేవుడికి స్తోత్రంగా. అందుకని ఎబ్రీ పత్రిక 13వ అధ్యాయం మొదటి వాక్యములు చదివినప్పుడు తెలియకుండా చదవండి 13 మొదటి వచనం. కొందరు ఎరుకకై ఎవరది
ఎరుగని ఆదిత్యం ఎవరు? జరగలేదు. దేవదూతలకి ఎవరికి ఆదిత్యం చేసిన ఎవరు? అబ్రహామే. అది చెప్పడానికి ఎందుకు భయం? తెలుసా? తెలియకుండా ఏం చేశారు? అందుకని మనం కూడా మన ఇంటికి వచ్చిన వారే ఎవరు దేవదూతలన్నీ మనకు తెలియలేదు. దాన్ని బట్టి ఏం చేయాలి? ఆదిత్య మర్యాద చెయ్యాలి. స్తోత్రం. అది మనసు ఉంచండి. దేవునికి స్తోత్రం. మీరు వినండి. అది ఆది కాండం 18 మొదటి వదలు చూడండి. ఆది కాండం మరియు స్తోత్రం చెప్పండి. గుడారం దగ్గర అబ్రహాము ఏం చేస్తున్నారు? మంచి కూర్చున్నారండి. ఎందుకు కూర్చున్నారు తల్లి? ఎండ ఏంటి? అది 17 మొదటి వదలు చూడండి. అంటే ఆయనకి తగిలినప్పుడు ఆయన కూర్చున్నారు. ఏదంట? ఏ ఎండ? 17వ అధ్యాయం మొదటి వచనం. ముసలోడైన ఎండ. అదే నీకు వెళ్ళగానే నాతో కొన్ని సంబంధాలు కూడా తెలియాలి. ఎండ తగిలినప్పుడు ఏం చేస్తున్నారు? అంటే ఎందుకు కూర్చి అంటే ఆలోచించున్నారు. నాకు 90 వారిసాయండి వాగ్దానం ఇప్పుడు వరకు నా ఎదుగలేదు అనుకున్నప్పుడు నేను చెప్పండి. నీకు అర్థమవుతున్నదా? ఆ గుడారం కూర్చోడానికి కారణం ఏంటి? 99 వయసు ఇంకేంటి లేదు. ఇంకేంటి? ఆ ఎండ లోకానుసారంగా ఉన్న ఎండ చూడండి. ఈ ఎండ లోకానుసారంగా ఉన్న ఎండలు తప్పిపోవడానికి గుడారం కూర్చోంటారు. కానీ జీవితమైన ఎండ తగిలినప్పుడు ఏమో ఏ గుడారం కూర్చున్న కానీ ఎండ తగిలిపోయి రాత్రిని మర్చిపోకూడదు. నీ జీవితమైన ఆ గుడారాన్ని కూర్చున్నప్పుడు వాగ్దానం ఇప్పుడు వరకు జరగలేదని అనుకొని నీ ఎండలో నీ రాత్ర గదిని కూర్చున్నారు. భయపడకూడదు. వస్తున్నారు. ఈయన కూర్చుంది కదా అంచు వరకు చెప్తే కిందకి దేవునికి స్తోత్రం. నీ రెండవ వాక్యం చదువుతుంది. రెండవ వాక్యం చూచినప్పుడు అతను ఎదుట నిలువబడి ఉండేది. అతను వారిని చూచి గుడారపు వాకిట నుండి వాళ్ళని ఎదుర్కొనేటకు పరిగెత్తి ముగ్గురిని చూసినప్పుడు ఆయనే చేసేది. ఎండలు కూర్చి ఉన్న వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఈయన పరిగెట్టిన దానికి అక్కడ మందికి పరిగెట్టు వాళ్ళని చూస్తున్నాం. 19 అధ్యాయం 17 వాక్యం చూడండి. 19 అధ్యాయం 17 వాక్యం. ఆ దూతలు వారిని వెలుపలికి తీసుకొని వచ్చిన తరువాత ఆయన నీ ప్రాణాలను దక్కించుకున్నట్లు పారిపోము. స్తోత్రం చెప్పాలి. ఇద్దరు పారిపోతున్నారండి. ఒకరు లోతు పారి అబ్రహాము ఎందుకు పరిగెత్తుతున్నారు? దేవుడి దగ్గరికి పరిగెత్తుతున్నారు. లోతు ఏం చేస్తున్నారు? ఎందుకు పరిగెత్తుతున్నారు? క్రైస్తవులు కొందరు ఇప్పుడు కూడా దేవుడి దగ్గరికి పరిగెత్తిన వాడు ఉన్నారు. కొందరు ఇప్పుడు కూడా ప్రాణం కాపాడాలని ప్రాణము కాపాడుకోవడానికి
చెప్పండి. దేవుడు దేవుడి దగ్గరగా ప్రాణం కాపాడుకోవడానికి. ఎందుకు ఈయన అక్కడ పరిగెత్తుతున్నారంటే ఈ పుస్తకంలో ఒక మాట ఉందండి. 2 పీతరు రాసిన పుస్తకం ఒక్కసారి చూడండి. 2 పీతరు రాసిన పుస్తకం 2వ అధ్యాయము 7-8 వచనం చూడండి. దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహు బాధపడిన నీతిమంతుడకు లోతును తప్పించెను. ఆ నీతిమంతుడు వారి మధ్యను కాపురం ఉండి తాను చూచిన వాటిని బట్టి వినిన వాటిని బట్టి వారి అక్రమమైన క్రియల విషయములలో దినదినము నీతి కల తన మనస్సును నొప్పించుకొని చూవచ్చాను. భక్తులను శోధనలో నుండి తప్పించులేదు. తెలుగులో పదం రాలేదు. అడు మనసే మైంది కలవరపడింది. He was troubled. ఇక్కడ నొప్పించుకొని చూవచ్చాను. నీతిగా తన మనస్సులో నీతి మనసేమైంది కదిలింది. కదిలింది. స్తోత్రం. పేరండి నీతిమంతుడు. జీవితం ఎలా ఉంది? కదిలిపోయేటట్టు ఉంది. హలో, నీకు అర్థమవుతుందా? పేరండి కానీ జీవితం ఎలా ఉంది? నీ పేరు విశ్వాసి, జీవితం ఎలా ఉంది? ఈ వాక్యంతో చెప్పుదా? వాక్యానుసారంగా చెప్పండి. జీవితమేమో నీతిమంతుడిగా ఉన్నావు. జీవితమేమో నీ మనస్సు ఏం చేస్తున్నారు? ఏ గుడ్ రైచియస్ మ్యాన్ వాస్ ట్రబుల్డ్. నీతి మందులుగా ఉన్నారు కానీ మనసులో ఉంది. అది అర్థంగా చూడండి. జీవితంలో ఎండలు ఉన్నారు, మనసు ఉన్నారు కానీ ఎక్కడికి పరిగెట్టుతున్నారు. నీతిగా ఉన్నారు, మనసు నొప్పిగా ఉన్నారు. నీ దేని కొరకు పరిగెట్టుతున్నారు? నీ ప్రాణం కొరకు పరిగెట్టినప్పుడు అప్పుడు కొరకు పరిగెట్టుతున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కూడా ఉన్నా ఆయన వైపు పరిగెడతాం. ఆ స్థితి ఉంటే దీనికి మనసు బాగలేదు. ఆయనకి మనసు బాగలేనప్పుడు కూడా మనసు బాగలేనప్పుడు ఎక్కడికి వెళ్తాడు? సొంత ప్రాణం కాపాడడానికి అక్కడికి నిలబడడానికి ఇష్టం ఉందని కానీ నీ సమయానికి భయపడి 18:8 వాక్యం చూడమ్మా. 18:8 అది తరువాత అతడు వెన్నను పాలను తాను సిద్ధము చేయించిన దూడను తెచ్చి వారి ఎదుట పెట్టి వారి భోజనము చేయుచుండగా వారి యొక్క ఆ చెట్టు క్రింద నిలుచుండెను. ఏం చేస్తున్నారండి? ఎందుకు నిలిచి ఉన్నారండి? దేనికి నిలిచి ఉన్నారు? ఎందుకు నిలిచి ఉన్నారు? వారికి ఏం చేసి ఉపచారం చేస్తున్నారు. ఇచ్చి ఆడికి ఏం చేసి ఉపచారం చేస్తున్నారు. అదే చెప్పాలి. దేవునికి స్తోత్రం. ఏం చేసి నిలబడుతున్నాడు? మీరు ఉపచారం చేసి నిలబడి ఎలా నిలబడుతున్నారు? ఏదే గారు మొదటి రాజ్యం 17:1 ఇదొక మా కంఠసరి చెప్పిన వాక్యం, ఎప్పుడు చెప్పిన వాక్యం. అంతేట సంబంధియకు తిప్సియుడైన ఏలియా ఆహాబు నొద్దకు వచ్చి ఎవరి సన్నిధిని నేను నిలబడి ఉన్నాను. ఎవరి సన్నిధి అంటే దేవుడి సన్నిధిని ఆయన నిలబడినారు. ఎవరు? అప్పుడుగానే చేసి నిలబడుతున్నారు. దేవుడి సన్నిధిని నిలబడినప్పుడు అప్పుడుగా దేనికి నిలబడుతున్నారు? ముగ్గురికి పరిచర్య చేయడానికి అక్కడ నిలబడినట్టుగా కనబడుతున్నారు. ఈరోజు దేవుడి సంఘం బిడ్డలు కూడా పరిచర్య చేయడానికి నిలబడే
చెప్పచ్చు. ఉపచారం చేయడానికి నిలబడి ఉన్నారు. దేవుడి దగ్గర ఉపచారం చేయడానికి ఏం చేయాలి? నిలబడాలి. వయసు 99 ఉన్నప్పుడు కూడా ఉపచారం చేయడం మానేయట్లేదు. మానలేదు. దేవుడికి మన ముసలోళ్ళు అయితే ఎప్పుడో కొట్టుకుని పోతారు. మన ముసలోళ్ళు అయితే ఎప్పుడో అత్త ఆ పాత్ర నుంచి తెచ్చిరా. ఎవరికి? అత్తకి వయసు ఉందా? ముసలితే ఏమీ రాదు. అత్తగారికి వయసు 50 60 ఉంటది, కోడలకి వయసు 30 ఉంటది. ఏం చెప్తుంది? అట్ట లేకపోతే ఫ్లైట్ రాదు. అత్తగారి ప్లేట్ తేకపోతే నీకు వయసు ఎంత? 24. అత్తగారి వయసు ఎంత? 60. లేకపోతే 64, 60, 80, 100 అవుతుంది. 50 పైకి అంటే ఇప్పుడు కూడా ఏం కావాలి? అత్తగారు తీసుకొని రావాలి. అత్తగారు తీసుకొని వస్తే ఆ పాత్ర నేను వెళ్ళి ఎవరికి చెప్పకుండా చెయ్యమ్మా. 99 వయసున్నా అబ్రహాము ఏం చేసిండు? ఉపచారం చేసేవాడు ముసలోడు. ముగ్గురికి అర్థమవుతున్నారంటే నాకు మన ముసలు నేను ఎందుకంటే గట్టిగా చెప్పే కొందరికి తగులుతుంది. అందుకని అక్కడ మన ముసలోడు ఉపచారం చేసేవాడు. చెప్తున్నానంటే మా అత్తగారు ఏమి చెయ్యింది. ఆయనకి ఆయుష్ ఆరోగ్య బలం ఉండినప్పుడు అన్ని చేసేది. ఎవరికి? అప్పుడు కోడలకి చేశాడు. కోడలకి చేశాడు. ఈ కోడలుగా ఉండినప్పుడు అత్తగారికి అన్ని చేశాడు. ఇప్పుడు ఏమైంది? అత్తగారు అయింది. అత్తయ్య అయినప్పుడు కోడలే లేదు. అత్తగారి గొడవ గొడవ అయినప్పుడు వెంటనే వేసారు. అత్తగారు ఏం చెప్పారు? నీ ఇంటికి వెళ్ళిపోవు. కోడలికి ఏం చెప్పారు? కోడలి మొదటి ఎవరు వచ్చారో వాడి మొదటి ఎవరు వచ్చారు? ఎదిగిన తర్వాత నేను గొడవ పరిహారం అయిపోయింది. నవ్వడానికి చెప్పడానికి ఉన్నది కానీ నాకు అది ఇష్టం కాదు. దేవునికి సరే అండి, సరే అండి. 4 అబ్రహం చేసిన ఆ చెట్టు కింద అబ్రహం చేసిన పని 14 18 అంటే 23 అండి. వాక్యం చూడండి. 18, 23. అప్పుడు అబ్రహాము సమీపించి ఇట్లా నేను ఆమె చెప్పండి ఎక్కడికి వెళ్ళారంటే రోజు పరిగెట్టారు, ముందుకు కూర్చున్నారు, తర్వాత పరిగెట్టారు, మూడవది ఏం చేసేది? పరిగెట్టి ఎక్కడికి? దగ్గరికి. అంటే సమీపంగా ఎవరి దగ్గరికి? దేవుడు. ఈ రాత్రి ఎక్కడికి రావాలి? ఎక్కడికి రావాలి? దేవుడి దగ్గరికి రాలేదు. యాకోబు 4:7. యాకోబు పత్రిక 4:7 వాక్యం. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోతాడు. దేవుడి యొద్దకు రండి. ఇది చేస్తే దేవుడు వస్తాడు. ఏది? అపవాది దాని పైకే ముందు మనం దేవుడి దగ్గర చదవదండి ఒకసారి. కాబట్టి దేవునికి లోబడి అదే లోబడి ఎదిరించి దగ్గరికి దేవునికి లోబడి సాతాన్ని ఎదిరించి దేవుని దగ్గర. నీ పైపు ఎలా చెప్తున్నారో నాకు తెలియదు. నేను చెప్పినదికి కొన్ని అర్థాలు ఉంది. దేవునికి సత్రం. దేవుడి దగ్గరికి రావాలంటే ఎవరికి? దేవునికి లోబడరు. దేవునికి లోబడలేని వాడు భర్తకి లోబడరు. భర్తకి లోబడలేని వాడు పాత్రకి లోబడరు. దేవునికి లోబడని వాడు భర్తకి లోబడ్డు, భర్తకి లోబడిన వాడు పాత్రకు లోబడ్డు. భార్య చెప్పిన 2 మాటలు ఉంది. భార్య భర్తకి ఒకటి, ఇంకోటి తెలియదు. ప్రార్థన కాదు, లవ్. సోదరు గారు భర్త ఏం చేయాలి? భార్య చేయాలి. అదే భర్త ఎప్పుడైనా భార్యకి చెప్పలేదు ప్రేమించడానికి. ఆటోమేటిక్ ఏదో వస్తుంది, ప్రేమ వస్తుంది, కానీ ఏది రాదు. అది రాదు. భార్యకి ప్రౌఢ ఏం చేస్తుంది? లోబడిన వాడు ఎక్కడేం చూసారా? టెంపుల్ ఏంటి?
ఎందుకు టెంపర్ ఆగుతున్నారు? కాదు ఎమకలు ఆయన కాదు, కొద్దిగా హార్డ్ ఎమక ఏమవుతుంది వంగలు వంగాలంటే గుడ్డలతో ఏం చేయాలి? కొందరికి ఎలా నరికితే కాబట్టి నరికితే కూడా వంగలు మట్టి కాబట్టి కరిగిపోతాడు. వారికి కొట్టిన వాడు బుద్ధు అని, బుద్ధు అంటే మూర్ఖుడు. వారికి కొట్టినవాడు ఈయన కొందరు అదే కావాలండి కోరుకుంటారు, తెచ్చుకున్నారు. నా తప్పు కాదు. అంటే కోరిని భర్త చేసి చెప్పిండు నన్ను కొట్టు 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 అని చెప్పించుకుంటున్నాను. ఏదో ఒక కారణం అనుకోనండి. అదో నేను చెప్పిన మాట లోబడాలి. ఒకటి లోబడాలి, ఎదిరియాలి, దగ్గరికి స్తోత్రం. అబ్రహాం దేవుడి దగ్గరికి సమీపించేది. దేవుడికి స్తోత్రం కలిగేది. ఎవరు గట్టిగా స్తోత్రం చెప్పండి? దేవుడికి స్తోత్రం. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఐదవది 16 వాక్యం చూడండి. అప్పుడు ఆ మనుష్యుడు అక్కడి నుండి లేచి సొదొమ తట్టు చూచిరి. అబ్రహాము వారిని సాగనంపుటకు వారితో కూడా వెళ్ళెను. స్తోత్రం కలిగిన హల్లెలూయా. ఇప్పుడు దగ్గరికి వచ్చిన వాడు ఎక్కడికి వెళ్తుంది? అర్థమైందో? యేసయ్య దగ్గరికి వస్తే కలిసి వెళ్తుంది. అర్థమైంది? యేసయ్య దగ్గరికి వస్తే కలిసి వెళ్తుంది. వచ్చినప్పుడు ఎన్నో రాత్రులు కలిసి వెళ్తాడు. దగ్గర వస్తే ఇద్దరు కలిసి కలిసి ఇద్దరు కలిసి వెళ్తుంది. దగ్గర రాదు ఒంటరిగా వెళ్తుంది. దేవునికి స్తోత్రం కలిగి ఈ చెట్టు కింద కూర్చుంటే అలాగంటే అనుభవం వస్తుంది. ఏ చెట్టు కింద? ఈ అంజూరు చెట్టు కింద నీ కూర్చి ఉంటే దేవునికి స్తోత్రం కలిగి. ఈ అంజూరు చెట్టు కింద కూర్చున్నప్పుడే ముగ్గురు వచ్చేది ఎవరి ఇంటికి? అబ్రహాం ఇంటికి. దేవునికి స్తోత్రం. అబ్రహాం ఇంటికి అంజూరు చెట్టు దగ్గరికి వచ్చినప్పుడు అంజూరు చెట్టు కూడా శుభ్రంగా ఉంది. పాస్టర్ గారికి చూసినప్పుడు కొందరు సీపులు పట్టుకొని వస్తారు. కొందరి ఇంటికి పాస్టర్ గారు వచ్చినప్పుడే చీపు రొట్టుకొస్తారు. ఎందుకు? ఇంట్లో కొద్ది లేచి కూడట్లేదు. నన్ను కొట్టడానికి ఏడు సీపులు పట్టుకుంటాడు. ఎందుకు నన్ను కొట్టడానికి? ఎందుకంటే చీపులు పట్టుకొని మీరు వచ్చిన టైం చీరు పట్టి రావడం కొట్టడానికి కదా మొత్తం అని అనుకున్నాను. ఎందుకు వీడు చీపులు పట్టుకున్నాడు అని అప్పుడు తెల్లవారు లేచినప్పుడు ఏం చేయాలి? చూడరు తలవారి సోమరి అయ్యగారు అయ్యగారు వచ్చినప్పుడు ఎవరైనా వస్తే మూట కట్టేసి అలా ఇసిరేస్తారు. బట్టలు మొత్తం ఏం చేసింది? మూట కట్టి మంచం కింద. అది అయ్యి ప్రతిరోజు వస్తే ఇల్లు సూపర్ ఉంటుంది. ఏసై కొంచెం నేర్చుకో. ఏసై సమాధి నుంచి లేచింది కదా, సమాధిని వేసి వెళ్ళినప్పుడు తన శరీరం బట్టలు మనం తెచ్చేసి ఇది అలాగే కాదండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ పోస్ట్ మ్యాన్ వచ్చినట్టు ఇంటికి పోస్ట్ మ్యాన్ వచ్చినట్టు ఇంటికి ఎవరైనా వచ్చిన మీరందరూ ఇప్పుడు ప్రార్థన ఎలా చేసిన తర్వాత ఇంటికి వెళ్ళినప్పుడు ఇదన్నీ వేసి అది కాదు, అది వేయడానికి అదే శుభ్రంగా పెట్టండి. కొందరికి ఏం తెలియదు, డిసిప్లిన్ లేదు, పద్ధతి లేదు. అది జీవితంలో డిసిప్లిన్ ఉండాలి. చెట్టు కింద ఎలాగుందో కూర్చోడానికి అందా శుభ్రంగా ఉండినట్టుగా నీ ఉన్న చోట్లలో ఎప్పుడు ఉంటే దేవదూతలు వస్తారు. లేకపోతే దయ్యాలు వస్తుంది. దేవుడికి శుభ్రం చేయి తల్లి. దేవుడికి సువార్తకు వచ్చి మీరు తినేసి ఏం చేశారంటే ప్లేట్ ఎక్కడ పెట్టాలి, ఇక్కడ పెట్టమంటాడు. ఎక్కడ పెట్టాలి, అక్కడ పెట్టాలి. నాకు ఒకే అక్కడ దగ్గర నిలబడుతున్నారు. వస్తా ఏం చేశారు?
ఆకుతో సహా ప్లేట్ కూడా నాయకుడు. ఇక్కడ ఉన్న వరకు ఆంధ్ర ఉన్నవాడికి నేను చూసినప్పుడు నో ప్రాబ్లం. ఏది ఈ దోశ కానీ ఇక్కడ నాకడానికి ఇక్కడ నిలబడుతుంది, అది వచ్చి నాకు తేయడం. లేదు లేదు అలా నాయకుడైనా శుభ్రంగా అంతా ఒక్క నాయకుడైనా మనం టేస్ట్ ఎక్కువ. నీ చూడలేదు ఈ మధ్యన ఒక మ్యారేజ్ ఎక్కడికంటే చెప్పను, మ్యారేజ్ అనేది తిన్న ప్లేట్ అన్ని సైడ్ పెట్టారు, కుక్కరేసి మొత్తం టమా టమా నాగేసి అది కడిగేసి మళ్ళీ అందరికి భోజనం పెట్టారు. కడిగేసి మరి పెట్టారు. మరి అలా చేస్తారు. మరి తిన్నోడికి మెచ్చుకోవాలి మరి. బాబు అంతా మనం ఒకటే. మన దేశంలో వెహికల్ ఉన్న వాళ్ళు చూసిన అనుకో నీళ్ళు కూడా తాగదు. తిన్ని ప్లేట్ వెంటనే గడపల దగ్గర ఉంటాయి. ఇప్పుడు నీ ఇంటికి వచ్చి నీ ఇంటికి వచ్చి గ్యాస్ పొయ్యి ఒక్కసారి నేను చూస్తాను, అది కూడా క్లీన్ చేసుకో. చెయ్యను ఆ గోడలో చెయ్యరు నా ఇంటికి వచ్చింది నేను కూర చేసి వచ్చేస్తే వెంటనే నీళ్ళు బట్టలు తరిపించి ఆ గోడలకు కూడా మొత్తం మసిమైతే మళ్ళీ పెయింట్ కావాలా ప్రతి సంవత్సరం. ప్లేట్ అన్ని కడిగి ఇక్కడ ఏదో పెట్టుతున్నారు, పెట్టడానికి సామాన్ ఆయన పేరండి స్టాండ్ పెట్టి కొందరు ఏం చేస్తున్నారు, స్టాండ్ పెట్టరా ప్లేట్ దిగడం పెట్టు అప్పుడు కడిగారు కదా, సాలిపురుగు మొత్తం తిరిగి వాళ్ళు వేసేసుకుని ఉంటారు, అందులో డెకరేషన్ చేస్తారు. అక్కడ ముందుకు కడిగేసి పెట్టారు, మళ్ళీ అది చెయ్యరు. లేదు అలాగే తెచ్చిచ్చే ఒక చదివి అక్కడ టీ తాగడానికి ఇచ్చి ఈయనకి సాలిపురుగు దొరికింది, నేను కూడా తాగేసాను. నేను తాగలేదు, కింద పెట్టి చేరిపోయాడు. దయ చూపించి దయచేసి ఏం చేయాలి, బైబిల్ క్లాస్ లో ఇదంతా చెప్పడానికి నేను పిలిచి ఇక్కడ బైబిల్ క్లాస్ ఆరాధన అయిన తర్వాత అందరు గట్టిగా చప్పలు కొట్టి చెమటలు వచ్చి ఆ బట్టలు వేసి మళ్ళీ తిరగదు. కొందరు చెమటకి ఏముంది, కొందరు దుర్వాసన దుర్వాసన దుర్వాసన, కొందరు చెమటకి ఏముంది ఎక్కువ దుర్వాసన. అటువంటి వాడు ఏం వాసన మారాలని ఏం చేయాలి, స్నానం చేయాలి. మింతిలు తినాలి. ఏం తినాలి, మిందులు తింటే శరీరం మొత్తం ఏ వాసన వస్తుంది, ఎప్పుడైనా తెలిసి చూడాలి. అంత తర్వాత సూపర్ వాసన, శరీరం మొత్తం ఏ వాసన వస్తుంది, మిందులు వాసన. కొందరికి ఏం అర్థం అవ్వలేదు, ఏడు బట్టలు ఇంటిని ధరించిన బట్టలతో ఇక్కడికి వచ్చి ఆరాధనకు కూర్చోదు, కానీ ఎందుకంటే దగ్గర కూర్చుని కాబట్టి నీ బట్టల నుంచి కంప వస్తుంది, అది వేరొక మనిషినికి వాళ్ళు కూడా తెలియనప్పుడు అరాజకత్వాన్ని ఇస్తుంది. బైబిల్ స్టడీ పాస్టర్కి బైబిల్ స్టడీ నేర్పడానికి 60 మంది వీళ్ళకి కూర్చున్నారు. కూర్చున్నప్పుడు నేను అక్కడ బైబిల్ స్టడీ చెప్పడానికి నేను ఎక్కడ నిలబడినప్పుడు నా తల వాసన బయట నేను చెప్పాను నానాపు ఆపేరు అప్పుడు కూడా మారలే. నేనేం చేసే నాకు అర్థమైంది, నేను చెప్పాను ఎవరెవరు సోక్స్ వేసుకొని కూర్చున్నారని అని. అప్పుడు 3-4 నిలబడి ఆ సోక్స్ మధ్య తీసి బయట పెట్టుమని వాసన పోయింది. చెమట కంపైపోయి ఈ టమాటలు వచ్చి 2-3 రోజులు అయ్యింది, ఏం చేయలేదు, కడగలేదు కాబట్టి ఆ సాక్షికి వచ్చిన వాసన చర్చి లోపల మంచి వాసన తెప్పించి. మా చర్చ్ మీరందరూ చూసారు, శనివారం చర్చికి వచ్చినప్పుడు మొత్తం సైట్ చర్చ్ మొత్తం ఏం కొట్టుతున్నారు, అది 2 స్ప్రే కొన్ని చేయరు, విశ్వాసీ వెళ్ళదు నీ కొన్ని చేయరు. సోదరు ఎందుకు పరిమళ వాసన వాసన రావాలి, వచ్చిన అందుకని చర్చికి వచ్చినప్పుడు కొంచెం ఏదైనా కొట్టిస్తుంటాడు. 120 రూపాయలకే దొరుకుతుంది. ఏం కొట్టాలి, స్ప్రే స్ప్రే స్ప్రే. ఇప్పుడు నేనే చెప్పినప్పుడు శరీరములకు వాసన ఉందా లేదా చూస్తున్నాను.
హలో, నేను ఎందుకు చెప్తున్నానంటే మనం బండికి ఎక్కినప్పుడు బస్సులు కూర్చున్నప్పుడు మమ్మల్ని ఆ లోపలికి వెళ్ళినప్పుడు మనలో నుండి రావాలి. సువాసన ఆడు చూస్తుంది, ఏదో మంచి వాడు వచ్చిందంటే సోదరు చెప్పండి. తప్పిపోతాడు కానీ మన బరువు అయింది. గట్టిగా సోదరం చెప్పండి. అందుగా చెప్పుకొని వచ్చిందండి. అబ్రహాం ఏం చేస్తున్నారండి, సమయం ఆయన కనుక ఆపడానికి రెడీ అయ్యారు. మళ్ళీ ఎక్కడి వరకు అయిందమ్మా? సోత్రం. సరే అండి, ఈరోజు అంతా చెప్తున్నారు సోత్రం. గజపతి సోత్రం గట్టిగా సోత్రం చెప్పండి. ఇంకా గట్టిగా సోత్రం చెప్పండి. ఇప్పుడు నేను ఒకటి ఏం చెప్పారు, ద్రాక్ష చెట్టు గురించి చెప్పారు. రెండవదే అది సమయం లేదు కాబట్టి ఒకసారి ద్రాక్ష చెప్పకుండా చెప్పడానికి ఇష్టం ఉంది. యోహాను సువార్త 15వ అధ్యాయం చెప్పండి, చదవద్దు. నిజమైన ద్రాక్ష చెప్తా చాలు. నిజమైన అది అది మొదటి నా తండ్రి తర్వాత తర్వాత అది ఎందుకు ఎవరికి ఇది చెప్తుంది చెప్పారు యేసయ్య? ఎవరికి ఇది చెప్పారు యేసయ్య? చెప్పండి. శిష్యులకి చెప్పారు. ఎవరికి చెప్పారు? బాగా వింటున్నారు. ఎవరికి చెప్పారు? శిష్యులకి చెప్పారు. శిష్యులకి చెప్పారు. అంటే ఏం చెప్పారు? నేను నిజమైన తర్వాత ఏం చెప్పారు? ఇంకా ఏం చెప్పారు? అది ఎవరి కోసం చెప్పారు? అది 12 మంది శిష్యులలో ఒక్కడు ఫలింపని తీగ ఫలించలేని ఈగగా ఉన్నా. ఎవరది? ఆడ గురించే చెప్తున్నారు కానీ అది డైరెక్ట్ గా చెప్పలేదు, డైరెక్ట్ గా చెప్పారు. దేవునికి స్తోత్రం. అందుకని వారు 12 మందిలో ఒక్కడు దొంగ. స్తోత్రం. అంటే అదే అసలు చెప్పారు. ఆయన 12 మందిలో ఒకడు దొంగ. దేవునికి స్తోత్రం కలిగింది. ఆయనకి చెప్పారు. ఏంటి చెప్పారు? ఎలాగ చెప్పారు? అది ఫలింపలేని కొమ్ములకి ఏం చేస్తారు? నరికి వేస్తుంది. దేవునికి స్తోత్రం. ఫలించడానికి ఏం చేస్తుంది? అంటు కట్టడం, రీబడ్డింగ్, బడ్డింగ్ బడ్డింగ్. అది ఏం చేస్తున్నా? ఫలించడానికి ఏం చేస్తున్నా? కట్టి చేసి చేస్తుంది. మళ్ళీ మళ్ళీ ఫలించడానికి ఏం చేస్తుంది? కొన్ని కొమ్ములకి ఏం చేస్తుంది? కొన్ని కొమ్ములకి ఏం చేస్తుంది? కత్తితో ఏం చేస్తుంది? కత్తి వాడుతుంది కొమ్ములకి. ఎందుకు? ఆ కొమ్మలకి వాడినప్పుడు దేనికంటే మళ్ళీ ఏం చేయాలి? ఇంకా ఫలించాలి. గట్టిగా సోదరులు చెప్పండి. చెప్పాలి. దేవునికి సోదరులు. అందుకే దేవుడు సంగమా, నీలోని ఫలం రావడానికి దేవుడు అప్పుడప్పుడు ఏం చేస్తున్నారు? కట్టి చేస్తున్నారు. అది కట్టి చేసినప్పుడు నొప్పి కలిగి ఇప్పుడు భయపడకూడదు. అప్పుడు దేవుడికి స్తోత్రం చెప్పి ఇంకెక్కువ ఏం చేయాలి? ఇంకెక్కువ ఏం చేయాలి? ఫలించాలి. ఎల్లి ఫలించాలి. ఎలాగేయాలి? ఎల్లి ఏం చేయాలి? ఆ ఫలించినది స్థాయిగా ఉండాలి. ఎలా ఉండాలి? స్థాయిగా. మొదలుగా ఎప్పుడున్నారు? 103 మొదటి కీర్తనం లేదండి. 1 కీర్తనం చెప్పండి. 1 కీర్తనం. ఆ చెట్టు ఎక్కడ నిలబడుతున్నారు? చెట్టు ఎక్కడ నిలబడుతున్నారు? నీటి కాలంలో చెప్పుడు కల్పిస్తుంది. చెట్టుకి ఏమంది? కాలం ఉంది. దేవునికి చెప్పండి. నాకు ఒక్క చెప్పండి. యోసేపు కలిపి చెప్పండి. యోసేపు ఫలించిన అవి చెప్పండి. అదేంటి అలాగే చెప్పడానికి? కొన్ని చెట్టు ఏమవుతుంది? ఎండాకాలంలో ఏమవుతుంది? వాడిపోతుంది. ఆకలి ఏమవుతుంది? ఆకలి మొత్తం ఏమవుతుంది? గాలిపోతుంది. అయినా అదేమంది? ఈ కాలం అయిన ఆకలి
రాలిపోగలగాలి. ఇది కొన్ని వాస్యకాలం వచ్చిన అనుకో అదేమి స్వీకరించినది. స్తోత్రం. కొన్ని టైంలో ఏమవుతున్నారు తల్లి, ఆజ్ఞలు మొత్తం ఏమవుతుంది, రాలిపోతుంది. కానీ కొన్ని టైంలో ఏమవుతుంది, నీకు కూడా ఒక సమయం ఉంది. పోయిన అడిగారు నేనే నీకు ఒక ఏముందండి, ఏముంది, మనకున్న సమయం లేదండి, మనకున్న సమయం చెప్పండి. తగ్గిన సమయం మనకున్న సమయం వద్దండి, తగ్గిన సమయం దేవుడు మనకి. ఒకటి నేనేం చెప్పాను, రెండు మూడవది ఏం చేశాడు, ఏమండి ఈ మూడు చెప్తే ఇశ్రాయేలు మూడు విషయాలకి మూడు చెప్తే ఇశ్రాయేలుకి మూడు విషయాలు ఏముంది సాదృశ్యం. ఒక సాదృశ్యం ఒలివ చెట్టు. మనం ఏం చేశారేమో ఒలివ చెట్టు కాదు, మనం ఏ చెట్టు, మనము ఏ చెట్టు ఒలివే. కానీ ఎక్కడ ఉంది, అడివే ఒలివే మొక్కమే. మనం ఎక్కడ ఉంది, అడవిలో ఉన్న ఒలివము. అదే ఎక్కడ ఉన్నాడు, రామపత్రిక 11వ అధ్యాయం లేదు. అంటు కట్టుబడ్డారు. అదే నేను వచ్చిన వాళ్ళకి చెప్తాను. ఎక్కడ ఉందంటే 17వ వాక్యం కదా. అయితే అని చెప్పండి, మనం ఎక్కడ ఉండేదండి ఇప్పుడు, ఇప్పుడు ఎక్కడ ఉన్నారు, ఊర్లో చర్చిలో. ఈ వాక్యం వాక్యానుసారం చెప్పాడు, ఊర్లో చర్చిలో 11:15 రోమా నీ ఎక్కడ ఉన్నప్పుడు అడవి కొమ్ములుండి నిన్ను తెచ్చి ఎక్కడ ఒలుగు చెట్టులోనికి అంటుకట్టారు. అదేది అడవి ఒలుగు కొమ్మ. అది ఏం పంట ఉంటుందంటే తింటే అది ద్రాక్ష పండుది. అది తింటే ఏమంటే చేదు. ఇప్పుడు ఏమైందండి, ఆ ఒలుగు చెట్టుతో ఏమైంది, కట్టారు. ఎందుకు అంటు కట్టారు, పదించిన కాదు, ఒలుగు కొమ్ముకి దేవుడైతే అదే స్వయంగా ఏమైంది, అదే ఇరిచి వెళ్ళిపోయింది. ఎవరిది, యోధులు ఇశ్రాయేలీయులు. ఇశ్రాయేలు ఏమైనా ఒలుగు కొమ్మ ఏమైంది, వారు సొంతంగా అవిశ్వాసం వలన పాపం వలన వారు కొమ్మ ఏమైంది, పోయినప్పుడు ఆ ఇరిగిన చోటకి దేవుడు ఒలుగు కొమ్మకి ఏం చేశాడు, అది ఇంగ్లీష్ లో ఏం చెప్తుంది, బడ్డింగ్. ఏం చేశారు నిన్న, గ్రాఫ్టింగ్ చెప్పు. నీ ఎవరండి, అడిగి గ్రాఫ్టెడ్ అని చెప్పండి. లేకపోతే మనకి మనం కొత్త నిబంధనలో వచ్చినప్పుడు దత్తత్వం తీసుకున్నవాడు. మనం ఏంటి, దత్తత్వం అండి. ఎవరో దత్తత్వం వేరే ఇంటి పుట్టి వేరే రక్తములున్న వాడికి, వేరే ఇంటి పుట్టిన వేరే రక్తమున్న వాడికి ఏం చేసేది, దత్తత్వం తీసుకున్నాడే. దత్తత్వం దేవుడికి అలాగే అయితే దేవుడు మమ్మల్ని ఏం చేశాడు, ఎక్కడికి, దేవుడి ఇంటిలోనికి మమ్మల్ని ఏం చేసేది, అలాగైతే మీరు నేను అందరూ ఎవరు దత్తపుత్రులండి. దేవుడికి స్తోత్రం కలిగింది. దేవుడికి స్తోత్రం చెప్పండి. ఈ దత్తపుత్రులు ఎక్కడ ఉన్నాం, దత్తపుత్రులు ఎక్కడ ఉన్నారు, ఎవరు దత్తత్వం తీసిన వాడు. ఇప్పుడు వరకు మనం మమ్మల్ని దత్తత్వం తీసిన వాడు ఇంటికి మనమేం చేయలేదు. దత్తత్వం తీసుకున్న వాడు ఇంటికి మనము ఒక రోజు మనం ఏం చేస్తుంది, మమ్మల్ని దత్తత్వం తీసుకున్న
దత్తత తీసుకొని ఇంటికి మనం ఎందుకు వెళ్ళలేదు? ఇంటి పని అవ్వలేదు, ఇల్లు పని పూర్తి అవ్వలేదు. మీరు భయపడకూడండి. యేసయ్యా మన కొరకే చేయడానికి వెళ్ళిపోయింది. ఎన్ని సంవత్సరం అయింది? 2025 సంవత్సరం అయింది. ఇప్పుడు వరకు ఏం అవ్వలేదు. మీరు ఇల్లు కట్టితే ఇప్పుడు మా గారు ఇల్లు కట్టారు 3, 4, 5 సంవత్సరం అయింది. సోదరం కలిగింది. యేసయ్య ఇల్లు కట్టినప్పుడే 2025 సంవత్సరం అయింది. ఇప్పుడు వాళ్ళు ఇంటి పని అలాంటి ఒక ఇల్లే దేవుడు మీకోసం దత్త కుమారుని కోసం కట్టిన ఇల్లు. దేవుడు మమ్మల్ని అందరికీ రాత్రి సమర్పించుకున్నాం. ప్రార్థన చేద్దాం. దేవుని సన్నిధిలో మనం ఒకసారి అప్పగించుకున్నాం. అడిగో ఒడిగో మొక్కలై ఉన్న మనల్ని దేవుడు అంటూ కట్టి కృపణించారు కదా, ఫలించావా లేదా? ఈ పగటి వల్ల మీ జీవితాన్ని ఒకసారి నువ్వు పరీక్షించుకొని దేవుని యొక్క సన్నిధిలో మనల్ని మనం ఒకసారి సిద్ధపడి ఆలోచించుకున్నాం. లోతులా దేవుడు ప్రాణం కొరకు ఆయన పరిగెడుతున్నట్టుగా నువ్వు పరిగెడుతున్నావా, లేక దేవుని దగ్గరికి పరిగెడుతున్నావా? దేవుని చూసి దేవుని పరిచయం చేసే విధానం నీకు నైరాత్రిలో ఒకసారి పరిశోధించుకున్నాం. కలిసి మనం ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ దేవానికి వందనాలు తెలియవస్తున్నాం. ఈ రాత్రి వేళ నీ సన్నిధిలో మేము కలిసి వచ్చి నీ సన్నిధిలో గడిపి తీరడానికి భాగ్యం మాకు ఇచ్చినందుకు దేవానికి స్తోత్రం. కృప చేత మమ్మల్ని ఎంచుకున్నావయ్యా. ఒకనాడు మేము అడిగోలిమో మొక్కలలా ఉండి వ్యసము లాంటి ఫలం సంపాదించుకొని జీవించినవారని దేవ మమ్మల్ని కృప చేత దేవ మమ్మల్ని అంటుకట్టి ఉన్నావు కాబట్టి దేవానికి స్తోత్రం. ఎన్నిక లేని దౌర్భాగ్యులుగా, పాపులుగా, దుష్టులుగా, దుష్కర్ములుగా దేవా ఎంత అన్యాయం చేయాలో అంత అన్యాయం చేసి తిరిగిన ఒలివ మొక్కలని దేవ కృప చేత మమ్మల్ని అంటావు కాబట్టి స్తోత్రమయ్యా. దేవ మాలో ఏమున్నాదో మమ్మల్ని లెక్కించుకు తీరడానికి దేవ మమ్మల్ని ఎన్నిక పరిచి దేవ కృప చేత మమ్మల్ని అంటుకట్టావు కాబట్టి దేవానికి స్తోత్రం. దేవ మంచి ఫలించి తీరటకు కావాల్సిన మాకు దయచేయండి. మాలో ఇప్పుడు కూడా కొన్ని సందర్భములు దేవ అడివ మొక్కలు మాలో పెరిగి వచ్చి తీరుతుంది. రాత్రి వేళ నరకాల్సిన చోట్ల నీవు నరకగలిగేటట్టుగా వచ్చి మమ్మల్ని నరికి మాలో ఫలం కాసి తీరేట్టుగా సహాయం దయచేయండి. రోగం ఇచ్చి మమ్మల్ని నరుకుతున్నందుకు స్తోత్రమయ్యా. కుటుంబ సమస్యలు ఇచ్చి మమ్మల్ని నరుకుతున్నందుకు స్తోత్రమయ్యా. దేవ వ్యక్తిపర విషయములై ఉండి మమ్మల్ని నరుకుతున్నందుకు స్తోత్రమయ్యా. నరికేటప్పుడు మేము కన్నీరు కాలుస్తున్నాం, ఏడుస్తున్నాం, వేదన పడుతున్నాం. నీ సన్నిధిలో మేము మనసిప్పుకొని లేవా వేదన పడుతుండేవా ఆ సమయం అన్నింటిలో నేను తలుచుకు తీరేవా మమ్మల్ని మేము నరుకుతున్నాం. మంచి ఫలం కాసిన చెట్టుగా మారి తీరడానికి దేవ మేము కాపు కాసే చెట్లుగా మారి తీరడానికి మేము నరుకుతున్నందుకు స్తోత్రమయ్యా. మేము విసిగిపోకుండా నీ మీద అలిగిపోకుండా నీ దగ్గర నుంచి దూరంగా మారిపోకుండా దేవా నీకు దగ్గర చేరడానికి దేవుడు నన్ను నరుకుతున్నందుకు స్తోత్రమయ్యా. నీతో కలిసి సహవాసం చేసి తీరడానికి మమ్మల్ని నరుకుతున్నందుకు స్తోత్రమయ్యా. నీతో పరిచర్య చేసి తీరడానికి దేవా నీతో ఉపచారం పొందుకు నీకు ఉపచారం చేసి తీరడానికి మమ్మల్ని నరుకుతున్నందుకు స్తోత్రమయ్యా. ఈ రాత్రి వేళ మేము రక్తపుత్రులమని మేము తెలుసుకు తీరి నీ దగ్గరకు పరిగెట్టుచి తీరేందుకు దేవ సహాయం దయచేయమని మేము దేవ మమ్మల్ని మేము దత్తుకు నువ్వు తీసుకున్నా నీ ఇంటికి మేము చేరి తీరేంతటిగా ఫలం కాసిన చెట్టుగా మారి తీరేందుకు సహాయం దయచేయండి. ఫలము లేని చెట్లను దేవుడు నరికి వేసేసి నరకంలో పడేస్తాదని బైబిల్ చెప్తున్నది. దేవ మేము నరకానికి యోగ్యులము కాము, నీ ఇంటికి యోగ్యులము వారసులమే. అందుకే మమ్మల్ని నరుకుతున్నందుకు దేవానికి స్తోత్రం. ఈ రాత్రి వేళ నాతానేయులాగా అంజూరపు చెట్ల కింద కూర్చొని దేవ నీవు మా పట్ల చేసిన దానిని తలుచుకు తీరు. వాక్య ధ్యానముందు, ప్రార్థన యందు, ఆత్మీయత యందు, ఉపచారముందు బలపడి తీరేటట్టుగా ఉన్న మంచి ఫలము చెట్లుగా మారి తీరేందుకు సహాయం దయచేయండి. ఈ రాత్రి వేళ మా అందరితో సూటిగా వాక్యానుసారుగా మాట్లాడినందుకు స్తోత్రం.
దేవ మమ్మల్ని అందరినీ కూడా దీవించినందుకు స్తోత్రం. ఇక్కడున్న బిడ్డలందరూ కూడా దేవుని యొక్క ఇంటిలో చేరి తీరేటట్టుగా కృపా భాగ్యం దయచేయమని కోరుతున్నాను. వాక్యం ఆలకించిన ఊరు వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తున్నాను. వారిని కూడా దీవించండి, ఆశీర్వదించండి. వారు కూడా ఫలించిన ఒలివ చెట్ల మారి తీరాలి, ఫలించిన ఒంజరుపు చెట్ల మారి తీరాలి దేవ, ఫలించిన ద్రాక్షావళిగా మారి తీరాలి దేవ. సహాయం దయచేయండి. మమ్మల్ని అందరినీ కూడా దీవించినందుకు స్తోత్రం. దీవెనలతో నింపినందుకు స్తోత్రం. యేసు నామములో అడిగి వేడుకున్న పరమతండ్రి, తండ్రి యొక్క కుమారక పరిశుద్ధాత్మకు సవాసం ఇప్పుడు వెళ్ళప్పుడు ఇక్కడ కూర్చున్న సద్భక్తులతో దేవాన్ని రెండో అక్కడ వరకు తొలగిందను గాక. యేసు రక్తమే జయం, యేసు వాక్యమే జయం, యేసు నామమే సంపూర్ణ విజయం కలుగును గాక. గట్టి శబ్దంతో మూడుసార్లు హల్లెలూయా కదా. శక్తిశాలి బదులు ఇంకోసారి మూడుసారి మరొకటిగా మంచి ఉదయమైనగా మారండి. దేవుడు మీ అందరిని దీవించును గాక. ఆమేన్. మారానాథ యేసయ్య త్వరగా వచ్చును గాక.